అని ఇప్పుడు లడ్డు క్యారెక్టరేషన్ మీకు ఎలాంటి అంటే సాధారణ బయట అంటారు ఒక బ్రహ్మానందం ఒక వెన్నెలకిస్తారు ఒక సత్య గుర్తొచ్చాడు అంటారు నిజంగా తన సినిమాలో కామెడీ అనుకోవాలా హీరో అనుకోవాలన్న ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక్కడు హైలైట్ అవుతారన్న ఈ మ్యాడ్ సినిమాలో నలుగురికి హైలైట్ లడ్డుతోనే స్టోరీ స్టార్ట్ లడ్డుతోనే ఎండ్ అవుతుంది అన్న మళ్ళీ పార్ట్ 3లో లడ్డే ఉంటాడు అంటే ఆ స్టోరీ అంతా అన్నది ఆ లైనే అంత అది అంతే అది మీరు చూస్తే తెలుస్తుంది నేను చెప్తే మీకు అర్థం కాదు థ్యాంక్ యూ అన్న లాస్ట్ ఓవరాల్గా మీరు ఎంత రేట్ ఇస్తారన్న 3.5 అన్న 3.5 రేటింగ్ అన్న ఎందుకంటే బాగుంది ఎంటర్ ఒక నవ్వుకోవాలంటే సినిమాకి రండి అంతే వేరే ఎక్స్పెరిమెంట్ ఏం పెట్టుకోకండి అన్న నేను చిన్నప్పుడు నేర్చుకున్న A+B హోల్ స్క్వేర్ నేను చూసా మ్యాడ్ స్క్వేర్ మాటల్లో మాట్లాడుకోవటాలు ఎంత అంటే ఎంత కామెడీ క్రియేట్ చేశారంటే అన్న చాలా ఎగబడి నవ్వుకున్నాను నిజంగా ఇంటి ముంగట చేస్తాం 10 సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు అన్న నాకు చాలా అంటే సినిమాలో తీసుకున్న విధానం ఉంటుంది చూడన్న అంటే సినిమా స్టోరీ లేదు జస్ట్ పంచుల మీద స్టోరీ నడుస్తుంటుంది అది చాలా బాగా అనిపించింది కామెడీ మాత్రం అసలు కుప్పలు అన్న మాకు జాతిరత్నాలు ఒక ప్రేమలు ఆ టైప్ ఆఫ్ జోనర్లో కనిపిస్తామన్నమాట ఈ సినిమాలో నిజంగా మెయిన్ పిల్లర్ అన్న తన భుజాల మీద సినిమాని నేర్చుకుని అనిపించాడంటే లడ్డు ఎంత బాగా సినిమాలు నటించాడు కానీ నిజంగా మారలెస్ పర్ఫార్మెన్స్ అన్న అంటే తను నవ్వినా నవ్వొస్తుంటుంది ఏడ్చినా నవ్వొస్తుంటుంది ఎవరైనా తిట్టినా నవ్వొస్తుంటుంది బాధ వచ్చినా నవ్వొస్తుంటుంది అంత సినిమాని అంత ఇమిడిపోయిందంటే చాలా బ్లడ్ పెట్టేస్తా అని చెప్పొచ్చు అన్న ఆయన కానీ మన క్యాష్ అండ్ దీప్ కూడా సినిమాలో ఉన్నాడు అంటే తను వచ్చే ప్రస్తుతం ఒక సాంగ్ వస్తుంది దీప్ అని సాంగ్ వస్తుంది అది చాలా బాగుంది మన సునీల్ కూడా వస్తాడు సునీల్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవరని అంటే బాయ్ అంటే బాయ్ అని కాల్ కట్ చేయాలి కానీ బాయ్ అంటే నేను బాయ్స్తో మాట్లాడడం గర్ల్స్తో మాట్లాడిన డైలాగ్ కానీ సో చాలా బాగా అనిపించింది అన్న ఓవరాల్గా అయితే పెద్ద క్యాష్ అండ్ దీప్ ఉండడం కానీ మన సునీల్ ఉండడం కానీ చాలా బాగా అనిపించింది అన్న సో ఈ సినిమాలో లేడీస్ కూడా చాలా అంటే అందరూ ఏమంటారంటే హీరోయిన్స్ లేరు అంటారు సో హీరోయిన్స్కి సపరేట్గా వాళ్ళు హీరోయిన్స్ ఉండరు ప్రతి 20 నిమిషాలకు ఒకరు వస్తూనే ఉంటారన్నమాట గెస్ట్ లాగా అది ఎటకెళ్ళక చాలా బాగుంది అది కానీ నాకు సినిమా అంతా చెప్తున్నా క్లైమాక్స్ సీన్ స్వాతిరెడ్డి సాంగ్ చాలా బాగుంది ఒకటి చెప్తాను వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే మీ కర్మ అంతే భయ్యా మా గుండు మీద ఒట్టు మ్యాడ్ సినిమా హిట్టు తగ్గేదేలే అన్న అసలు ఏమి నచ్చిందా లడ్డుగాడి పెళ్ళి కాలే ఆడి పెళ్ళి అయ్యేంతవరకు నేను పెళ్లి చేసుకోను పెళ్ళం లేచిపోతే గోవా పోయి లొల్లి చేస్తారు కాక అలాగే ఇందులో ఒక డైరెక్టర్ ఉన్నాడయ్యా అనుదీప్ కాదు అనుదీపట అమ్మో అమ్మాయకుడే అనుకున్నాం కానీ మహానుభావుడు స్టేజీల మీద మాట్లాడమంటే సుమక్క ఏడిపించినా కానీ మాట్లాడి అని నవ్వుతాడు నవ్విచ్చేస్తాడు దీంట్లో మాత్రం జానుని పిలుస్తాడు లైలా ప్రియాంక జవాల్కర్ని వేసుకొని వచ్చిండు ఉన్న 2-3 నిమిషాలైనా గిప్ అనిపించి వెళ్ళిపోయాడు మస్తున్నది ఏమైంది బేటా ఎందుకు బేటా అమ్మా నువ్వు చిన్నోడు కాదు అమాయకుడు అనుకున్నాం కానీ ఇంకా ఎవరిని వేసుకొని రావాలో వాళ్ళని వేసుకొని వచ్చినావు ఇంకా లడ్డుగాడి పెళ్లి కావాలంటే పార్ట్ 3 కోసం ఎదురు చూడాలని చిన్న హింట్ ఇచ్చి వదిలిపెట్టిండు లడ్డుగాడి పెళ్లి అయ్యేంతవరకు నేను పెళ్లి చేసుకోను మ్యాడ్ మ్యాక్స్ అయితే నన్ను మ్యాడ్ చేసి పడేసింది 4 హీరోలు లడ్డుగాడితో పాటు ఉన్న 3 హీరోలు ముగ్గురిని ఏమన్నా ప్లస్ మైనస్ అంటున్నారు భయ్ వాళ్ళ ముగ్గురు ఒకే లెంత్ మస్తు అనిపించేస్తుంది ఫుల్ ఆఫ్ సినిమా అంటారు మస్తు ఎంటర్టైన్మెంట్ గోవా ఎపిసోడ్ అయితే ఖతర్నాక్ అనిపించేస్తుంది అలాగే సుబేలక సుధాకర్ గారికి అది కొంచెం ఉన్నా కానీ మంచి రొమాంటిక్ చేస్తాడు మహానుభావుడే ముసలోడే అనుకున్నా కానీ మహానుభావుడే ఆయన కూడా మంచిగా అమ్మాయితోటి గోవాలో రొమాన్స్ చేస్తున్నాడు మస్తు అనిపించేస్తుంది ఇంకా బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఖతర్నాక్ ఉంటాయి బీమ్స్ ఒక పాత్ర అయితే మన తమన్ ఆయన ఒక పాత్ర ఖతర్నాక్ అనిపించేస్తుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈయన పాటల మ్యూజిక్ రచ్చ స్వాతిరెడ్డి సాంగ్ కిర్రాక్ ఉంటుంది అలాగే లడ్డుగాడి పెళ్లి సాంగ్ మస్తు రచ్చ ఇంకో ఐటమ్ సాంగ్ వస్తే మస్తు అనిపించేస్తుంది సంతోష్ శోభన్ ముగ్గురిని ఒకే రేంజ్లో చూపించాడు డిఫరెంట్గా వాళ్ళకు అక్కడక్కడ ఇట్లా ఇచ్చేసుకుంటా ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ అని ఏం లేదు సంతోష్ శోభన్ అయితే ఇంకా టోటల్లీ హైలైట్ ఇంకొక వాళ్ళ ముగ్గురిలో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ఒకటే భయ్యా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ 100% నవ్వుకోండి నో వైలెన్స్ నో బూత్ మంచిగా ఉన్నది విత్ ఫ్యామిలీతో సహా వచ్చి చూడండి చిన్నాన పెదనాన్న తప్ప సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ చిన్నాన పెదనాన్న తప్ప ఆంటోనీ కనపడంగానే మొత్తం అదిరిపోద్ది హాల్ అంతా అదిరిపోద్ది ఆంటోనీ ఇంతోనే అంటాడు ఆంటోనీ కాదు ఆంటోనీ అని దాని పక్కన ఇంకో రోజర్ బ్రిడ్జ్ అని ఏదో ఫ్రిడ్జ్ పేరు చెప్తాడు మస్తు ఉంటుంది ఆంటోనీ కూడా ఖతర్నాక్ ఉంటుంది ఏకంగా ఆంటోనీ నేనేమో సిబిఐ ఆఫీసర్ అనుకున్నాం కానీ 3 హీరోలో ఒక క్యారెక్టర్ మస్తు అనిపించేస్తుంది బూత్ లేదు భయ్యా జస్ట్ చిన్న ఓన్లీ నవ్వుకోవటానికి రండి కథ తొక్కలొక ఎవరికి కావాలరా భయ్ ఎండాకాలం సల్లా కూసబెట్టి ఒక్కొక్క ఎపిసోడ్ నిన్ను నవ్వించిండా లేదా నిన్ను బోరు కొట్టనీయకుండా వచ్చి చూడండి రచ్చ మస్తు అనిపించింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ముడ్లు ఎగిరేసుకుంటే ఎగిరి సీట్లకి వెళ్ళి కూర్చొని ఖతర్నాక్ సినిమా ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ ఇయర్ కల్లా సినిమా రండి మా కట్ట పెళ్లి కావాలని కోరుకుంది ఎందుకంటే మా కట్ట గోవా పోవాలి లడ్డుగాడి పెళ్లి అయితేనే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే గోవాకి వెళ్ళి చేసుకుంటా పార్ట్ 3 వస్తుంది లడ్డుగాడి పెళ్లి అవ్వాలి గోవాల పెళ్లి అవ్వాలి గోవాల లడ్డుగాడితో పాటు నేను కూడా పెళ్లి చేసుకుంటాను మరి నీ పెళ్లి ఎందుకు మరి ఏజ్ లో పెళ్లి చేసుకుని అదే దేవుడు అని రాసి పెట్టి ఉండడు లడ్డుగాడి పెళ్లి
అయ్యేంత వరకు నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని రాసి పెట్టినట్టు అందుకని నాకు కూడా పెళ్లి కాలే. ఏజ్ లో పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఏం చేస్తున్నా ఉందా జిప్పులు చినిగిపోవాలి. లడ్డు పెళ్లి మరి నువ్వు ఎప్పుడు పోతావు? మళ్ళీ లడ్డుగాడి పెళ్లి అయితే పెళ్లికి శోభనానికి పోతాడుగా, అప్పుడు నేను కూడా లడ్డుగాడి పెళ్లి అయిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకుని వాడొక కాటేజ్ నేను ఒక కాటేజ్. లడ్డుగాడి పెళ్లి నేను చేస్తాకో వాళ్ళ లొల్లి లొల్లి మంచి ఆటగాడే, పైన బట్ట మధ్యలో కింద పొట్ట మధ్యలో తెల్లని గుట్ట అయినా కానీ చిన్నాన పెదనాన్న అనుకుంటా 12 పట్టుకొని ఇట్ట ఊపుకుంటాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇది ఒక్కటి తప్ప ఫుల్ ఎంటర్టైన్మెంట్ మస్తు అనిపించేస్తుంది. డాడీ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయనది కూడా లడ్డుగాడి తండ్రి కూడా సినిమాలో త్రోడ్ చాలాసేపు ఉంటుంది, మస్తు అనిపించేస్తుంది. ఒక బల్గం తర్వాత ఆయనకు చాలా మంచి మంచి సినిమాలు పడ్డాయి, మస్తు అనిపించేది ఆయన క్యారెక్టర్ కూడా. మంచి మూవీ. ఎండాకాలం ఎండలు తిరిగి బీర్లు తాగి, ఎండాకాలం ఎక్కువ బీర్లు తాగినా కానీ హీట్ ఎక్కువ అయిపోద్ది. సో చల్లగా వచ్చేసి థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేయండి. ఎవరు హీరోయిన్ అవసరం లేదు కాక, ప్రతి సాంగ్ మంచిగా అనిపిస్తుంది. ప్రతి సాంగ్ లో ఒక స్పెషల్ అమ్మాయి వచ్చేస్తుంది, మంచి డాన్స్ చేస్తుంది, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. గోవాలో ఒక సాంగ్ ఉందని గోవాలో సాంగ్ అయితే రచ్చ ఖతర్నాక్. ఇటీవల రిలీజ్ కాలేదు, సినిమా రిలీజ్ అయింది చూడండి. ప్రియాంక జవల్కర్ మర్చిపోయారు కదా, వచ్చి చూడండి మస్తు ఎంటర్టైన్మెంట్ అయింది. మళ్ళీ ఏకంగా అనుదీప్ లవర్ జాను నువ్వు అమ్మాయికుడి కదా నాయన, నువ్వు కిర్రాకు, నువ్వు అసలు జాతి రత్నానివే, నువ్వు జాతి రత్నాలని ముగ్గురు బయట పెట్టాను. జాతి రత్న అంతే 100% గ్యారంటీ. పుష్పరాజు తగ్గేదే లేదు.